ఓయ్, ఏంది కలవాలన్నావు? నేను లవ్ చేస్తున్నా లిల్లీ, నీకు ప్రపోజ్ చేద్దామని పిలిచిన. అవునా? నిజమా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా? పొద్దుగానే చూసుకున్నా లిల్లీ, లేవగానే అద్దంలా నా ముఖం బాగున్నా అందంగా హీరోలాగా. నీ ముఖానికి నేనే ఎక్కువ అని ఫిక్స్ అయిపోయి ఇక నీకు ప్రపోజ్ చేస్తున్నా. నువ్వు ప్రపోజ్ చేసావని మా అయ్యకి ఇట్లా చెప్పినా అనుకో, నీ బొక్కలు చూర చూర వేసి కుక్కలకి వేస్తాడేమో అనుకుంటున్నా. అయితే చెప్పగలి, నీ మనసులనే దాచిపెట్టుకో. ఎందుకు చెప్పాలి? మన ఇద్దరమే లవ్ చేసుకుందాం, ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా. కావాలంటే కడిపోయినాక చెప్పు. అరే నీ అంత చిల్లరగాడు, బేవర్స్గాడు, బేకారగాడు ఇంకెక్కడ ఉండరు. నేను కూడా నిన్ను ఎవరన్నా లవ్ చేస్తారా అసలు? అవును లిల్లీ, నన్ను ఎవ్వరు లవ్ చేయరు, అందుకని నేను ఎవ్వరు ఎంబడి పడతలే. నీ ఎంబడి పడుతున్నావు, ఇవన్నీ నీకు తెలుసు కదా. అందుకని నువ్వే లవ్ చేయి నన్ను, మన ఇద్దరం పెళ్లి చేసుకొని సెట్ అయిపోదాం. అరే ఇట్లా తగులుకున్నావు ఏంద్రా నన్ను నువ్వు? అది అంతే లిల్లీ, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనల్ని ఎవ్వరు విడదీయలేరు. వీనితో ఇప్పుడు కాదంటే వదిలేటట్లేడు, సైకో వల్ల కదా తగులుకున్నాడు. ఇప్పుడు కాదంటే చంపినా చంపుతాడు. ఏదో ఒకటి చెప్పి వదిలించుకోవాలి. ఏం లిల్లీ, ఏం ఆలోచిస్తావు? మీరు మాకంటే తక్కువ రేంజ్ అని ఆలోచిస్తావా? నేను అవన్నీ ఏం పట్టించుకోను. అవునారా? అంత లవ్ చేస్తున్నావా? నిజంగా పెళ్లి చేసుకుంటావారా మరి? మజాక్ చేస్తున్నా అనుకుంటున్నావా లిల్లీ? పెళ్ళి చేసుకుంటా, దావత్లో ఆటలకు వస్తా, భారత్ తీసి భారత్లో ధూమ్ధామ్ డ్యాన్స్ కూడా చేస్తా బరాబర్. నువ్వు ఒక్కసారి ఒకే ఎప్పు ఖాళీ పుంగి బజాయిస్తా. వీడు సీరియస్ ఉన్నట్టున్నాడు, వదులుకోనే కంటే ఓకే చెప్పేది నయం. సరేరా బోలి, ఐ లవ్ యూ. లిల్లీ నాకు ప్రపోజ్ చేసింది.